ఒకరోజు ఈ అమ్మాయికి ఒక చిన్న రాయి దొరుకుతుంది. అందులో నుంచి ఒక డ్రాగన్ వచ్చి ఆ అమ్మాయి లోపలికి దూరేస్తుంది. అప్పటినుంచి ఆ అమ్మాయి ఏ వస్తువు పట్టుకున్నా సరే, ఆ అమ్మాయికి ఆ వస్తువు యొక్క వాల్యూ తెలుస్తుంది. ఎంత కాస్ట్ ఉందో కూడా తెలుస్తుంది. అలాగే ఒకరోజు ఆఫీస్‌కెళ్తే ఆ ఆఫీస్‌లో మేనేజర్ ఈ గాజుని ఎలాగైనా నేను అమ్మాలి అని చెప్పి అంటూ ఉంటాడు. నిజానికి ఆ అమ్మాయికి మోసం చేసి అమ్మాలని అస్సలుండదు. ఎందుకంటే ఆ గాజుకి అస్సలు విలువుండదు. దాంతో ఆ అమ్మాయి దాన్ని కింద పడేస్తుంది. అది చూసి వాళ్ళ మేనేజర్ "నువ్వు కావాలనే పడేసావు" అని చెప్పి అనేసరికి ఆ అమ్మాయి "లేదు లేదు సార్ అనుకోకుండా పడిపోయింది" అని చెప్తుంది. అప్పుడే ఆ మేనేజర్ వాళ్ళ బాస్‌కి చూపిస్తూ ఉంటాడు. "మేడం చూడండి మేము ఇంత కష్టపడి ఇంత కాస్ట్‌లీది కొంటే ఈ అమ్మాయి కింద పడేసింది" అని చెప్పి. అప్పుడు ఆ బాస్ 2 పక్కల వినాలని చెప్పి ఆ అమ్మాయిని అడగడం స్టార్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి వెంటనే నిజమంతా కూడా చెప్పేస్తుంది. మేనేజర్ అందరిని మోసం చేసి తక్కువ ధరకొచ్చేది అందరికి ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు అని చెప్పి చూపిస్తుంది. దాంతో ఆ బాస్‌కి అస్సలంటే అస్సలు నచ్చదు. మేనేజర్‌ని ఫుల్‌గా తిడుతుంది. "నేను కష్టపడి ఇంత మంచి షాప్‌ని పెడితే నువ్వు ఇలా చేస్తున్నావా?" అని చెప్పి. ఆ మేనేజర్‌కి ఏం చెప్పాలో అస్సలంటే అస్సలు అర్థం కాదు. దాంతో బాస్‌కి చాలా అంటే చాలా కోపమొచ్చి "ఇప్పటి నుంచి నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను" అని చెప్పి అంటుంది. అలాగే ఆ అమ్మాయికి నిజాయితీగా పనిచేసినందుకు రూ. 1,00,000 డబ్బుగా ఇస్తుంది. దాంతో ఆ అమ్మాయి "చాలా థాంక్స్ మేడం. మా అమ్మ హాస్పిటల్‌లో ఉంది" అని చెప్పి అంటుంది. "ఈ డబ్బులు ఇప్పుడు నాకు చాలా అవసరం" అని చెప్పి చాలా ఆనందపడుతుంది. సబ్స్క్రైబ్.